నజీర్ గారు చెప్పండి. విజయచంద్రిక గారు, యా ఏదన్నా సరే ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. ఒక వ్యక్తి ఓటుని కాలు రాస్తుంటే ఇది ఏంటి అని ప్రశ్నించడానికి రాష్ట్రంలో పెద్దలో కేంద్రంలో పెద్దలో అక్కర్లేదండి. ఒక సామాన్య వ్యక్తి వెళ్ళన్నా సరే ఎలక్షన్ కమిషన్ అడగలుగుతాడు. మేము అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఓటర్ యొక్క వ్యవస్థని సర్వనాశనం చేసినప్పుడు కలిసికట్టుగా పోరాడాలి అంటున్నాం. దీంట్లో దాగుడు మూతలు ఉండకూడదు అంటున్నాం. ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసం నిలబడాలి అంటున్నాం. లేదా ప్రజలే మార్చేస్తారు, కేంద్రంలో ఉన్న వాళ్ళని మార్చేస్తారు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మార్చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు తలరాతలు ప్రజలు రాస్తారు. అందుకే మొదట నా యొక్క రిమార్క్స్ లో చెప్పా, ఓటర్లు దేవుళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళది, వాళ్ళ లోకం, లోక కళ్యాణం కోసం దేవుళ్ళు దిగి రావాలి. ఎలక్షన్ రోజు దిగి వచ్చి 100% బయటకు వచ్చి ఓట్లు వేయాలి. ఈ రాష్ట్ర లోక కళ్యాణం కోసం, ఈ రాష్ట్ర బాగుపడటం కోసం, ఈ దళితుల ప్రభుత్వాన్ని ఎల్లగొట్టడం కోసం మీరందరూ ఇళ్లలో కూర్చోకుండా ఆ రోజు ఓటర్లు అందరూ వచ్చి బయటికి ఏ నాయకుడు ఎవరైతే బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళు గెలిపించి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి దిశగా నడిపించే మీరందరూ కూడా ఓటర్లు జాబితా అవకతవకల మీదే కన్ఫైన్ అయ్యారు. నేననేది ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ జరిగిన ఎన్నికల్లో హింసాకాండ ఏదైతే ఉందో అది కూడా ఒక చర్చ కదా. దానిపై కూడా మీరు దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు చెప్పండి. డెఫినెట్లీ విజయచంద్రిక గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా అన్ని విద్యలు ఆరితేరిన వాడు. ఆయన ఏదన్నా చేస్తాడు. అన్ని ఆయన చేసినన్ని ఇబ్బందులే, సర్వనాశనం చేశాడు, జీవితాల్ని అతలాకుతలం చేశాడు. ఆ వ్యక్తిని మనం ఎల్లగొట్టాలంటే ప్రజల యొక్క ఆలోచన ధోరణి వాళ్ళని వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ఆలోచనకు వచ్చేసారు. దాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ పనులన్నీ చేస్తున్నాడు. అందుకే నేను చెప్తాను, రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానమైన, జనసేన అధిష్టానమైన ఆచి తూచి ఈ ప్రజా వ్యతిరేకతని మనం ప్రజల మనోభావాలకు అనుగుణంగా మంచి అభ్యర్థుల్ని ఎతికి ఇయ్యాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా సామాజిక అస్త్రం వాడుతున్నాడు. అతనేదో సామాజిక న్యాయం చేసి పేటెంట్ లాగా. అరే నాయన, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ రా బాబు. ఇప్పుడు కాదు, 42 ఏళ్ల క్రితం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అతి సామాన్లు, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి పెద్దలు పుల్లారావు గారు ఉన్నారు, మాకన్నా ఎక్కువ తెలుసు. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, కాపులకి, అగ్రవర్ణాల పేదలకి అందరికి అందరం ఎక్కించిన పార్టీ టీడీపీ రా బాబు. ముఖ్యంగా మా మైనార్టీలకి రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ. అప్పుడు నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ, ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే నేను అంటున్నాను ప్రజలకి, ప్రజలారా మీరు ఓటేసే రోజు మీరందరూ దిగి రావాలి. 100% ఓటింగ్ పడితే ఈ యొక్క దళితుల ప్రభుత్వం పులివెందల్లో కూడా పోయిందని తెలియజేస్తుంది. సౌజన్య గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మన పుల్లారావు గారితో, వినిష గారితో వైండప్